హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు కందాల సంధ్య 7551. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ కామెంట్ అండి. సబ్స్క్రైబర్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో నేనైతే ఈరోజు తెల్లగర్జ కూర చేస్తున్నాను. కొంతమందికి తెలియచ్చు, ఇంకొంతమందికి తెలియకపోవచ్చు. సో తెలియని వాళ్ళ కోసం అయితే ఈ వీడియో చేస్తున్నానండి. నేను చేసే నా స్టైల్లో 5 మినిట్స్లో అయిపోతుంది. ఏదైనా నేను తొందరగా చేసేస్తాను, ముందే ప్రిఫర్ చేసి పెట్టుకుంటాను కాబట్టి తొందరగా అయిపోతుంది. సో దానికి కావాల్సిన ఐటమ్స్ ఏంటంటే, ముందుగా స్టవ్ వెలిగించేసి బాండి పెట్టేసుకుని 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసేసుకున్నానండి. వేసేసుకున్న తర్వాత కొంచెం ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు, జీలకర్ర వేసేసుకున్నాను. సన్నగా కట్ చేసి పెట్టిన ఆనియన్స్, 2 పచ్చిమిర్చి వేసేసుకున్నానండి. నేను ఉప్పు కారాలు చాలా తక్కువ తింటాం కాబట్టి కొంచెం తక్కువగానే వేసేసుకున్నాను. అలాగే టేస్ట్కి సరిపడా అంటే 2 వెల్లుల్లి రెబ్బలు కూడా నల్లకొట్టి వేసేసానండి. అలా వేసేసుకున్న తర్వాత కొంచెం పసుపు వేసేసి మంచిగా ఫ్రై అయిన తర్వాత పెసరపప్పు వేసేసుకున్నాను. కొంచెం వేసేసుకున్న తర్వాత అటు ఇటు కలిపేసి తెల్లగర్జ కూర వేసేసానండి. వేసేసుకున్న తర్వాత కలిపి మళ్ళీ మూత పెట్టేశాను. ఒక 2 మినిట్స్లో మనం మూత పెట్టేసేసుకుంటే మంచిగా కుక్ అయిపోతుంది. ఆ తర్వాత కొంచెం సాల్ట్ వేసేసి మళ్ళీ కలిపి మంచిగా కలుపుకోవాలండి. ఎందుకంటే సాల్ట్ అయితే మొత్తం అంతా కలవాలి కాబట్టి కొంచెం ఈజీగా కుక్ అయిపోవాలి అని అంటే మంచిగా సాల్ట్ వేసిన తర్వాత కలిపి మూత పెట్టేసుకోవాలండి. మూత పెట్టేసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ వరకు మనం వెయిట్ చేయాలి. ఎందుకంటే మంచిగా కుక్ అయిపోతుంది. ఆకుకూరలు తొందరగా కుక్ అవ్వాలంటే ఫస్ట్ సాల్టే వేసేసుకోవాలి. వేసేసుకుంటే మంచిగా కుక్ అయిపోతుంది. సో ఆకుకూరలో మనం యూస్ చేసేటప్పుడు సాల్ట్ చాలా తక్కువ వేసుకోవాలి. అది కొంచెం వేగానే కొంచెం సరిపోతుంది. ఎక్కువ వేసేస్తే కొంచెం ఎక్కువ అయిపోతుంది ఉప్పు, కాబట్టి కొంచెం తక్కువనే వేసుకోవాలి సాల్ట్. అలా వేసేసుకున్న తర్వాత మంచిగా కలిపేసుకొని మళ్ళీ మూత పెట్టేసుకోవాలి. ఇలా మూత పెట్టుకున్న తర్వాత దానిపైనుంచి ఆ కొత్తిమీర వేసేసుకొని కలిపి పెట్టుకోవాలి. ఈ కర్రీ అయితే మన కళ్ళకి చాలా మంచిది. చాలామంది ఇది తింటారు, అంటే కేవలం కళ్ళ కోసమనే తింటారు. ఇది చాలా హెల్త్కి మంచిదని. సో నా వీడియో కనుక మీకు నచ్చినట్టు అయితే లైక్ అండ్ షేర్ అండ్ కామెంట్, సబ్స్క్రైబర్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో బాయ్, అయిపోయిందండి నా కర్రీ. ఓకేనా, బాయ్ బాయ్ మరి.